చనిపోయిన వ్యక్తుల ఈ 6 వస్తువులు ఉపయోగించవచ్చా? జ్యోతిష్య నిపుణులు చెబుతుంది ఇదే. కోటి ప్రయత్నాల తర్వాత కూడా పనితీరు లేదా? ఏమైనా అడ్డంకులు వస్తున్నాయా? పనిలో చిక్కుకుపోతున్నారా? కానీ ఏం జరుగుతోందో చాలా మందికి అర్థం కావడం లేదు. వాస్తవానికి అటువంటి అడ్డంకుల కారణంగా లేదా తెలిసి తెలియక చేసే తప్పిదాల కారణంగా సంభవిస్తాయి. దీనినే పితృత్వం అంటారు. చాలా సార్లు మరణించిన వారి వస్తువులను ఉపయోగించడం అటువంటి సమస్యలకు దారి తీస్తుంది. మరణించిన వారి కొన్ని వస్తువులను ఇంటి నుండి తీసివేయవలసి ఉంటుంది. ఆ విషయం తెలియక చాలా మంది వారిపై ప్రేమతో లేదా ఖరీదైన వస్తువులు కదా అని ఉపయోగిస్తుంటారు. చనిపోయిన వ్యక్తుల వస్తువులను మరణం తర్వాత వీలైనంత త్వరగా వాటిని కాల్చడం లేదా నీటిలో తేలడం మంచిదని సూచిస్తున్నారు. మరణించిన వ్యక్తి కొన్ని వస్తువులను అస్సలు ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వీటిలో మొదటిది మరణించిన వారి బట్టలు. చనిపోయిన వ్యక్తి ఏ బట్టలు కలిగి ఉన్నాడో దానిని కాల్చివేయాలి, లేదంటే దాని ఎఫెక్ట్ వాటిని ఉపయోగించిన వారిపై పడుతుందని తెలిపారు. అలాగే మరణించిన వ్యక్తి ధరించిన బూట్లు, పెట్టుకున్న గడియారాలు లేదా ఇతర రోజువారీ వస్తువులను ఉపయోగించకూడదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మరణించిన వ్యక్తి నగలు బంగారంతో చేసినప్పటికీ అస్సలు ధరించకూడదు. ఆ వ్యక్తి బతికున్నప్పుడు వాడిన బెడ్షీట్లను కూడా మళ్లీ ఉపయోగించలేము. అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ప్రతికూలత ప్రభావం పడుతుందని అంటున్నారు. చిన్న చిన్న పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. లక్షల రూపాయలతో చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు అస్సలు ముందుకు సాగవు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. అలాగే చనిపోయిన వారి బంగారు ఆభరణాలను వినియోగించాలంటే ముందుగా వాటిని కరిగించి కొత్త నగలు చేయించాలని చెబుతున్నారు. అప్పుడు దానిని ఉపయోగించవచ్చు. అంటే బంగారు గొలుసు ఉంటే దానితో బ్రాస్లెట్ తయారు చేసి ధరించవచ్చు. ఇది చెడు శక్తి ప్రభావాన్ని తగ్గిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.